Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పినరో, మాఫీ ఇస్తామని చెప్పినరో, బిల్లుల మాఫీ అని చెప్పినరో, అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు. కేవలం హడావుడిగా ప్రారంభం చేసినామని ప్రకటన చేసిరు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు. వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు. స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. అక్కడ ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది లెక్కలు ఉన్నాయి. మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో వేసినరో అదే అకౌంట్లకు వేస్తే సరిపోతుంది. కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు. మీరు ఏందో వెతికి దేవులాడి వాస్కోడ్ గామ లాగా, కొలంబస్ లాగా మీరు దొరకబట్టుకొచ్చేది ఏం లేదు. చాలా స్పష్టంగా ఉన్నాయి రికార్డ్స్. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికి 11-12 సార్లు అయిపోయింది. కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీలతో అవసరం లేకుండా వెంటనే రైతు భరోసా అమలు చేసే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రుణమాఫీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 10 లోపు మొత్తం ఒకేసారి అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక వైపు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా బహిరంగంగా అందరు చూస్తుండగానే దాడి చేసి కొట్టి చంపుతున్నారు ప్రజల్ని. మరొక వైపు మీరు ఎట్లయితే ప్రజల మీద పడి దుర్మార్గంగా దాడులు చేస్తున్నారో మీ దాంట్లో వీధి కుక్కలు కూడా మీలాగనే మహిళల మీద, పిల్లల మీద దాడులు చేసి కరిచి చంపుతున్నాయి. లక్షలాది మంది పిల్లల్ని ఇంట్లో నుంచి బయట పంపేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. పిల్లలే కాదు, పెద్దలు కూడా. స్వయంగా హైదరాబాద్ నగరంలో మహిళలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. పొద్దు ఊకితేనేమో చేయి స్నాచర్ల ఇబ్బంది, పుస్తలు తెంపుకుపోయేటోళ్ళ దాడి, పొద్దుగాల వాకింగ్ పోదామంటే కుక్కల దాడి. ఇది ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉన్నదా లేదా? ఇక్కడ అక్కడ లేదు, అన్ని జిల్లాల్లో ఇవే సంఘటనలు. హైదరాబాద్ నగరంలో కూడా ఇవే. మీ పరిపాలనకు అక్కడికి వచ్చింది. ఇది వదిలేసి ఇంకా చిల్లర రాజకీయాలు, చిల్లర చేష్టలు, కమిషన్లు, ఎంక్వైరీలు, పనికిమాలిన లీకేజీలు. 6 నెలలు దాటిపోయింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పని మొదలుపెట్టింది, ఇది చేస్తుంది, ఇది చేసింది అని ప్రజలు చెప్పుకోవడానికి ఒక్కటి లేదు. 6 నెలలుగా మీడియాలో కేవలం పనికిమాలిన లీకేజీలు తప్ప ఒక్కటంటే ఒకటి కూడా ప్రజలకు ఉపయోగకరమైంది, మీరు ఇచ్చిన హామీలలో నెరవేర్చగలిగింది, నెరవేర్చేది దేనిపైన స్పష్టత లేదు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.